నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాడు రైతులతో మాట్లాడటానికి ఇష్టపడరు, ఇప్పుడు లేనిపోని ప్రేమ వలకబోస్తారు. వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి నారాయణ. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం. 3 నెలల్లో 75 కిలోల గంజాయి సీజ్, 210 మంది అరెస్ట్. ఎస్పీ వెల్లడి. రేపటి నుంచి తూర్పు పశ్చిమలో సంక్రాంతి సంబరాలు. వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు మేయర్, కమిషనర్, ఎమ్మెల్యే వెల్లడి. రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపించిన పోలీసులు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. గుంటూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ చొరవ చూపాలని డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. తమకు రాజధాని అమరావతి అనే ఒక క్లారిటీ ఉందన్నారు. రైతులతో మాట్లాడటానికి ఇష్టపడని నాయకులు ఇప్పుడు లేనిపోని ప్రేమ బలకపోయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్, డైరెక్టర్లు, కమిషనర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయలే. అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు వాడు మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత వాడు మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో 11-0 అవుతాయి. అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి. దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, టెండర్లో దక్కించుకున్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఎన్టీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, మెగా కావచ్చు, చిన్నవి కాదు, వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు. ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది, ఇంకా ఆగదు, ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు. దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తొలిసారిగా సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. కాకుమాని వారి తోటలోని ప్రభుత్వ భూమిలో ఈ సంబరాలను జనవరి 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ సంబరాలు వివిధ అంశాలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనేక అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని వారు కోరారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రాకుండా, ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లో ఎందుకులే అని చెప్పి కొంతమంది పాల్గొనపోవచ్చు. అయినా కానీ ఇంకెప్పుడు రానున్న కాలంలో సంక్రాంతి సంబరాలు జరిగిన ఈస్టు వెస్టు 2 కాన్స్టిట్యున్సీలో జరపాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు నిర్ణయించారు. వారి ఆదేశాల ప్రకారం అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు, మా కాన్స్టిట్యున్సీలు కూడా జరగాలని కోరుకుంటేనే కమిషనర్ గారు దాన్ని అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా, కాకపోతే 3 రోజులు ఈస్ట్లో జరుగుతాయి, 11వ తారీఖు నుంచి చివరి రోజు వరకు కూడా వెస్ట్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా రంగోలీ, తొక్కుడు బిళ్ళ, పెంకులాట అని చెప్పి గిల్లీ కర్ర, మన కొత్తగా ఏం లేదు, ఇప్పుడు పూర్వం నుంచి ఉండేది మా ఎమ్మెల్యే నజీర్ గారు. అట్లాగే కైట్ ఫెస్టివల్, గాలిపటాలు, కోలాటం, జానపద నృత్యాలు, గంగిరెద్దులు, హరిదాసులు, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అట్లాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి గుంటూరు నగర ప్రజలందరూ కూడా, అట్లాగే వేరే ఊరు నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు.
14వ తారీఖున భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు, అలాగే హరిదాసుల ఆటలు, తాడు లాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం పూట 5 గంటల నుండి 9 గంటల వరకు పిల్లల భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే తంబోలా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, బహుమతి ప్రదానం ఆ రోజు కూడా. అలాగే 15వ తారీఖున ఏదైతే పండగ రోజు ఉన్నదో ఆ రోజు పొంగళ్ళు వడ్డించేటువంటి కార్యక్రమంతో పాటు కోడి పందాలు, కర్రసాము, ఖోఖో వంటి ఆటలతో ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రీ, బహుమతి ప్రదానం. ఈ 3 రోజులు కూడా ఇటువంటి విధంగా చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారి సహకారంతో వినూతనంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. 11వ తేదీ రేపు 666 మంది డాన్సర్స్తో, క్లాసికల్ డాన్సర్స్, మీకు తెలుసు మన ఖలీల్ గారని ఇక్కడ ఒక నాట్యాచార్యుడు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో మంచి మంచి ప్రోగ్రాం జరుగుతాయి. వారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కళాకారులను పిలిపించుకొని 666 మంది కళాకారులతో రేపు ఒక మంచి ప్రోగ్రాం రేపు ఈవినింగ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత 12వ తేదీ కూడా మనం అక్కడ యథావిధిగా ప్రోగ్రామ్స్ కొన్ని పెడతాం. ఇక 13, 14, 15 ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు జరుగుతాయి. 16వ తేదీ మళ్ళీ అక్కడ జరుగుతాయి. అయితే గుంటూరు ఎస్ట్ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మళ్ళీ అక్కడ కూడా ఆ 3 రోజులు కూడా అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ డేస్ కూడా వీలైతే అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో 3 నెలల వ్యవధిలో 75 కిలోల గంజాయిని సీజ్ చేసి 210 మందిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గుమ్మసాయి ఒరిస్సా నుండి గంజాయి తెచ్చి జిల్లాలో అమ్ముతున్నాడన్నారు. వారి వద్ద నుండి 1.2 కిలోలు, మరొక కేసులో 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పెదకాకెన్లో జరిపిన కార్డన్ సెర్చ్లో పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలను స్టేషన్కి తరలించామన్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా జిల్లాలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నగరంపాలెం స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారో అమ్ముతున్నారో వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 మంత్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కేసెస్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70 కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనకి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ 2 సబ్ డివిజన్లో చేయడం జరుగుతూ ఉంది. సో నిన్న కూడా పెదకాకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 100 బైక్స్, డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది. భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో వికాస్ నగర్లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా గ్రౌండ్లో భాష్యం సెంట్రల్ లెవెల్ ఒలింపస్ క్రీడా పోటీలు మొదలయ్యాయి. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైజాగ్ చోడవరం సబ్ రిజిస్టర్ పలగా గీతాలక్ష్మి అన్నారు. సబ్ రిజిస్టర్ గీతాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ
భాష్యం ఒలింపస్ పేరిట 3 రోజుల పాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. వీటిలో త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, రిలే రేస్ పోటీలు జరుగుతాయని, వీటితో పాటు జరిగే భాష్యం క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జోన్లు జట్లు పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమంలో భాషా విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, భాషా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాములు పాల్గొన్నారు. The spirit of unity, discipline and sportsmanship. It marks the official commencement of Olympus, the sport saga. లక్ష్మీపురం రోడ్డులో ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు రౌడీ షెట్లను ఎస్పీ వకుల్ జిందాల్ నడిపించారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య రౌడీ షీటర్లను పోలీసులు నడిపించారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. సెంటర్ పక్కరా సెంటర్ దేశంలో మోడీ రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుందన్నారు. సిపిఐ శతవసంతోత్సవాల ముగింపు ఉత్సవం ఖమ్మంలో జరగనుందన్నారు. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ జనవరి 18న జరగబోయే ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ కరపత్రాలను భోగిమంటల్లో వేసి తగలబెడతామని జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్ కుమార్, చల్లా చిన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని హిట్లర్ కన్నా, ముసోలిని కన్నా, ఆనాటి నాజీల కన్నా మరింత పొగరమోత్తనంతో ప్రపంచ రాజకీయాలని, ప్రపంచ శాంతి దూత కావాలి, నోబెల్ బహుమతి ఇవ్వండి అని చెప్పినటువంటి ట్రంప్ చాలా పిచ్చి పనులు చేస్తున్నాడు. సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు ఉత్సవం జనవరి 18 ఖమ్మంలో లక్షలాది మందితో జరగబోతూ ఉంది. కమ్యూనిస్టు అభిమానులే కాకుండా దేశభక్తులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ 37వ రహదారి మాసోత్సవాల్లో భాగంగా వివిఐటి కాలేజీలో 100 మంది డ్రైవర్లకు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మల్లేశ్వరి, సౌజన్య, డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ మరియు సుదీక్షణ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారి, వివిఐటి కాలేజీ స్టాఫ్ సురేంద్ర మోహన్, సురేష్, 100 మంది కాలేజీ బస్సు డ్రైవర్లు, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. శిక్షణతో భద్రత, సాంకేతికతో పరివర్తన. శిక్షణతో భద్రత అంటే ఇంకా కూడా ఏమైనా కొత్త మోడిఫికేషన్స్ కానీ అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్రతిరోజు లైసెన్స్లు ఎల్ఎల్ఆర్ కోసం మా ఆఫీస్కి వచ్చే
ప్రజలందరికీ కూడా మేము ఈ అవగాహన వీడియోతో పాటు కాసేపు వాళ్ళని మోటివేట్ చేసి ఎలా డ్రైవ్ చేయాలి, హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి, కార్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది వ్రతం చేయాలి, ఇలాంటి చిన్న విషయాలు కూడా వాళ్ళకి చెప్తూ జాగ్రత్త పరుస్తూ శిక్షణ ఇస్తాం. యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఏసీ కాలేజీ ప్రాంగణంలో మొదలయ్యాయి. యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఎడిటర్ దేవరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమవుతున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, కేవీఎస్ ప్రసాద్, కె శ్రీనివాసరావు, రాజశేఖర్, ఎం కళాధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. సంవత్సరానికి పాఠశాలల్లో 1,50,000 మంది పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. దీనికి కారణాలు అన్వేషించాలి. అలాగే పాఠశాలలకు సంబంధించి కూడా సరైనటువంటి వసతులు ఇప్పటికీ నాడు నేడు పనులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అని ప్రారంభించాడు. ఆ పనులు సగంలో ఆగిపోయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదు. కానీ మొత్తాన్ని లోకేష్ గారు గౌరవనీయులు విద్యామంత్రి ఆయన తగిన సమయాన్ని వెచ్చించడం లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇది పెద్దగా అవసరం లేదు. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష గురించి ఆందోళన పడుతున్నారు. మరి అన్ని అంశాల మీద కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద వెంటనే స్పందించి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ కౌన్సిల్ డిమాండ్ చేస్తారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన డీసీసీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక్ వర్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1,40,00,000 మంది పేదలకు ఉపాధి లభించిందన్నారు. అయితే మోడీ ప్రభుత్వం దాన్ని తొలగించి జీ-రామ్జీని అమల్లోకి తెచ్చి పేదల పొట్ట కొట్టిందన్నారు. చరిత్ర మూలాలను ఆర్ఎస్ఎస్ వాదులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జీ-రామ్జీ పథకాన్ని తొలగించి పాత విధానాన్ని పునరుద్దరించాలని ఆదివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపవాస దీక్ష చేయనున్నామని జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, బిళ్లా సునీల్, కరీం, మోషే తదితరులు పాల్గొన్నారు. We will protect the Mahatma Gandhi National Rural Employment Guarantee Act (Manrega) at all costs. The Manrega is not merely a government scheme, but the embodiment of the right to work envisioned by the Constitution of India itself. We pledge to, we will collectively struggle to secure the rights to dignity, employment, and fair and timely compensation due to India's rural workers. We will protect the demand-based employment model and the autonomy of the Gram Sabha. సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల మంది వ్యవసాయ కూలీలకి వలసవాదాన్ని అరికట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ స్వరాజ్యం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేరుగా మీ కుటుంబంలో దొంగలు పడబోతా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించడం కోసం కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఫిబ్రవరి నెల వరకు కూడా నిద్రాహారాలు లేక మానేసి ఈ కార్యక్రమంతో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టండి. ఇది ప్రజల కూలీల హక్కు, రాజ్యాంగం పరంగా వాళ్ళని పనిచేసుకునే హక్కు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు వ్యతిరేకించలేదని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయం, దోపిడీపై జగన్ ప్రశ్నిస్తే తప్పేంటన్నారు. పెద్ద భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. అమరావతిపై జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ
ఎట్లా వచ్చినారు? బస్సులో ఆయన వచ్చి ఇక్కడే ఉండింది, కాలు ఓటు నేను బస్సులో కూర్చున్నాడు, ఉంటే రాలే, అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు. ఈరోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూటరీ చేస్తావు, ఏం స్టాచ్యూటరీ చేస్తావు నాకు అర్థం కావట్లా. ఎన్ని చోట్ల మారట్లా? ఇప్పుడు సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా. ఇప్పుడు ఒక స్టేట్కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువులతో గంగిరెద్దులు, ముగ్గులతో పాటు పల్లె వాతావరణంను స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరంకు తెలియాలనే ఉద్దేశంతో తమ స్కూళ్లు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు తెలిపారు. చదువుకున్నాను. ఈరోజు సంక్రాంతి ఉత్సవాలు చూస్తూ ఉంటే ఇది పల్లె వాతావరణాన్ని మైమేర్పించేలా పెద్ద గ్రౌండ్లో ఈ సంక్రాంతి ఉత్సవాలు గ్రాండ్గా చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూలు చాలా అభివృద్ధి చెందటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్కి ఈ అభివృద్ధికి కృషి చేసిన సీతారామయ్య స్కూల్ సెక్రటరీ పాటిబండ్ల విష్ణువర్ధన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి దూరంగా పల్లె వాతావరణాన్ని దూరంగా ఉంటా ఉన్నారు. మరి అందులో భాగంగానే మేము ఈరోజు మా పాఠశాలలో గంగిరెద్దులు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, మరి చిల్లర కొట్టు ఇటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి జానపద గీతాలు ఇటువంటి అన్నీ ఏర్పాటు చేశాము. పిల్లలకి చూపించడమే కాకుండా వారికి రైతు జీవితము, రైతు విధానము, మరి పల్లెల్లో ఉండే వాతావరణము వారికి దగ్గరగా చూపించినట్టు ఉంటుంది. మన సంక్రాంతి అంటేనే మన సాంప్రదాయం, సంస్కృతి, మరి రైతు జీవితాన్ని చూపించే విధంగా ఇది కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ఈ పాఠశాలలో మా యాజమాన్యం మరి వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధుల నివారణపై గుంటూరులో ఆర్ఎంపీ, పీఎంపీలకు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, విజయస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ మేఘన పాల్గొని అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక దశలో వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీ, పీఎంపీల పాత్ర ఎంతో ఉందని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ మేఘన తెలిపారు. అయితే అత్యవసర వైద్య సేవలు అందించే విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు, నిపుణులను సంప్రదించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మరింతగా నైపుణ్యం పెంచుకోవడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణమూర్తి, బాబు, సత్తార్, శివరామకృష్ణ, నరసింహారావు, శేషసాయి పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్స్కి, పీఎంపీలందరికీ కూడాను మన ఎపిడమిక్స్ వచ్చినప్పుడు లేదా సీజనల్ డిసీజెస్లో ముందుగా వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వస్తుంది. సో వారి ద్వారా మాకు, మా వైద్య సిబ్బందికి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని, అదేవిధంగా ప్రతి ఎపిడమిక్స్లో కూడా వాళ్ళ రోల్ చాలా ముఖ్యమైనది. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్, డేటా అన్నీ కూడాను ముందుగా వైద్య సిబ్బంది వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడగడం జరిగింది. వాటిని మనం ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారి ద్వారా వాళ్ళ డిమాండ్స్ని అయ్యేటట్టుగా మా ప్రాసెస్ చేయడం జరిగింది. ఆర్ఎంపీ అండ్ పిఎంపీ మీటింగ్ విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ ద్వారా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ఎంపీస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో దానికోసమని ఈ మీటింగ్ ఎండమిక్ డిసీజెస్ కోసము మనం ఈ అవేర్నెస్ తీసుకురావడం, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మ్యామ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జైన్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ శోభతో ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ పండుగలు విద్యార్థుల్లో సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెంచుతాయని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కనకదుర్గ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెడికొండూరులో పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మేడికొండూరు మండలం విసదల, వెలువర్తి, డోకిపరు గ్రామాల్లో శనివారం కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో పట్టాదారు పాసు పుస్తకం తయారు చేసినట్లు చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడా వివాదాలకు తావు ఇవ్వకుండా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈకేవైసీ పూర్తయ్యాకే పాసు పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 35,690 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మాజీ పోలీస్ ఆఫీసర్ దళవాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర కాపునాడ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ పోలీస్ ఆఫీసర్ మరియు 25 సంవత్సరాలు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులుగాను మరియు 38 సంవత్సరాల పాటు పోలీసు ఉద్యోగంలో పనిచేసినటువంటి దళవాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు మరియు కూటమి పార్టీల నాయకులు, పెద్దలు హాజరై దళవాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాడు రైతులతో మాట్లాడటానికి ఇష్టపడరు, ఇప్పుడు లేనిపోని ప్రేమ వలకబోస్తారు. వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి నారాయణ. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం. 3 నెలల్లో 75 కిలోల గంజాయి సీజ్, 210 మంది అరెస్ట్. ఎస్పీ వెల్లడి. రేపటి నుంచి తూర్పు, పశ్చిమలో సంక్రాంతి సంబరాలు. వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు మేయర్, కమిషనర్, ఎమ్మెల్యే వెల్లడి. రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపించిన పోలీసులు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. గుంటూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ చొరవ చూపాలని డిమాండ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.